హెచ్ఎంటీవీ డాక్టర్ యమునా పాఠక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతృశక్తి అవార్డ్స్ 2026కు మరొక్కసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమాజానికి అభివృద్ధి కలిగించేలా మహిళ అభ్యుదయానికి పాటుపడుతూ తోటి మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్న ధీర వనితలను సమున్నతంగా సత్కరిస్తున్న హెచ్ఎంటీవీ ఈ ఏడాది మాతృశక్తి అవార్డ్స్ను ఎంతో విభిన్నంగా నిర్వహిస్తోంది. మహిళా లోకానికి మాతృశక్తి అవార్డ్స్ 2026 విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా డాక్టర్ యమునా పాఠక్ గారిని కోరుతున్నాము. ప్లీజ్. సభాయ నమః. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 పురస్కరించుకొని ఈరోజు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. గౌరవనీయులైన భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి, స్ఫూర్తిదాత, ఎంతో ఆదర్శమైన పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారికి, అలాగే మనందరికీ కూడా సుపరిచితులు, తన నటనా చాతుర్యంతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటులు ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ మంచు మనోజ్ గారికి, అలాగే మనందరికీ కూడా సుపరిచితులు ఈరోజు జీవిత సాఫల్య పురస్కారం తీసుకోబోతున్న మన స్ఫూర్తిదాతలు, మహిళా మనులు, మాతృశక్తులు డాక్టర్ శోభారాజు గారికి, శ్రీమతి సురభి వాణిదేవి గారికి, శ్రీమతి దీపా వెంకట గారికి, అలాగే ఈరోజు మరి ఈ మహత్తర కార్యక్రమానికి మా మాతృశక్తులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వెన్నుంటి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహకరించిన మా ఆత్మీయ స్పాన్సర్ మహాశయులకు, ప్రతి గౌరవనీయ అతిథికి నా హృదయపూర్వక వందనాలు. సత్యం, సమాజం, సేవ, ఈ 3 విలువలను పునాది చేసుకొని 16 సంవత్సరాలుగా ప్రజల మధ్య నమ్మకాన్ని నిర్మించిన హెచ్ఎంటీవీ మరియు హమ్స్ ఇండియా కుటుంబంతో కలిసి ఈ వేదికని పంచుకోవడం నాకు గర్వకారణం. నిజాన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్న మీడియా సమాజానికి అర్థం మాత్రమే కాదు, మార్పుకు మార్గదర్శకం కూడా అవుతుంది. మాతృశక్తి అంటే కేవలం తల్లి కాదు, సృష్టి, సహనం, నాయకత్వం, మార్పు, ఈ 4 శక్తుల సమాహారం. ఈ శక్తిని గౌరవించడానికి, గుర్తించడానికి పుట్టిన ఆలోచనే మాతృశక్తి అవార్డ్స్. గ్లోబల్ ఏంజల్స్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపన వెనుకన ఉన్న లక్ష్యం సరిహద్దులను దాటి మానవ అభివృద్ధికి సేవ చేయడం, విభజనలను తొలగించడం, మానవ సంబంధాలను బలోపేతం చేయడం, ఆర్థిక సాధికారతను పెంపొందించడం, జ్ఞానాన్ని విస్తరించడం. ఇవే మా 4 సూత్రాలు. గ్రామీణ అభివృద్ధి నుండి మహిళా సాధికారత వరకు, పర్యావరణం నుండి విద్య వరకు ప్రతి రంగంలో మార్పు తీసుకురావడమే మా సంకల్పం. సాహసి, మిషన్ కవచ్, అభయ యజ్ఞం, ఉద్యోగ వారధి, సోలార్ ఫర్ ఆల్ వంటి కార్యక్రమాలు సేవ ఒక భావన కాదు, బాధ్యత అని నిరూపించాయి. మాతృశక్తి అవార్డ్స్, ఈ అవార్డ్స్ కేవలం పురస్కారాలు కావు, అవి సమాజాన్ని ముందుకు నడిపించే మహిళా శక్తికి నమస్కారం. ప్రతి విజేత వెనుక ఒక పోరాటం ఉంటుంది, ప్రతి విజయానికి వెనుక ఒక త్యాగం ఉంటుంది. ఆ కథలను ప్రపంచానికి వినిపించడమే ఈ వేదిక లక్ష్యం. నేటి ఈ వేడుక మనందరికీ ఒక గుర్తు. మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే దేశం ఎదుగుతుంది. సత్యాన్ని నిలబెట్టే మీడియా, సేవను కొనసాగించే సమాజం, సాధికారతను అందుకునే మహిళ, ఇవే అభివృద్ధి యొక్క 3 స్తంభాలు.